హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాలకూర టమాటా కర్రీ చేస్తున్నాం. చూడండి, పాలకూర మంచిగా కట్ చేసుకుని వాటర్లో కడిగి ఒక జల్లిపుట్టులోకి వేసుకొని పెట్టుకోండి. 4 టమాటాలు, ఒక ఆనియన్స్ తీసుకోండి. మంచిగా కడిగేసి మంచిగా కట్ చేసుకొని పెట్టేసుకోండి ఒక ప్లేట్లోకి. కళాయి పొయ్యి మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్ వేసుకోండి. కొంచెం తాలింపు గింజలు వేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర అన్నది కొంచెం పసుపు అన్నది వేసుకోండి. వేసి ఒక చెంచా పెట్టి మంచిగా కలపండి. ఆనియన్స్ రెడ్గా కాగానే పాలకూర వేసుకోండి. పాలకూర మొత్తం వేసుకొని మంచిగా కలపండి. కలిపి కొద్దిసేపు మగ్గనియండి, దాన్ని మగ్గిపోయిద్ది. ఆ తర్వాతకి టమాటాలు ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నవి వేసుకోండి. తాలింపులోకి పాలకూరలోకి వేసి మంచిగా కలపండి. కలిపి మగ్గనియండి. మూత పెట్టి కొద్దిసేపు వదిలేయండి, మగ్గిపోయిద్ది పాలకూర టమాటాలు అన్నది. ఈ టైంలో మగ్గిపోయిన తర్వాతకి కొంచెం సాల్ట్ వేసుకోండి, సరిపోయినంత వేసి మంచిగా కలుపుకోండి. కలిపి మూత పెట్టి వదిలేయండి కొద్దిసేపు. టైంలో కొంచెం ఎల్లిపాయ కారం తీసుకొని ఎల్లిపాయ కారం వేసుకోండి. టమాటాలు పాలకూర మగ్గిపోయినాక కారం వేసేసి మంచిగా కలుపుకోండి. కొంచెం మూత పెట్టి వదిలేయండి, అది మంచిగా ఉడికిద్ది. మూత తీసేసి కలపండి, అడుగు ఏమి కాలిపోకుండా. కొంచెం గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసేసి మంచిగా కలపండి. కలిపి 2 నిమిషాలు ఉడకనియండి. మగ్గిపోయిద్ది పాలకూర అన్నది. మంచిగా ఒకసారి మూత తీసేసి మంచిగా కలిపేయండి. పాలకూర టమాటా కర్రీ అనేది రెడీ అయింది. వీడియో అన్నది చూడండి, రైస్లోకి బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. బాయిల్ ఎగ్ ఉండగానే మంచిగా ఉంటుంది, ఇంకా టేస్ట్ బాగుంటుంది బాయిల్ ఎగ్స్తోని.